కిచెన్ క్లీనర్స్ నిజంగానే వర్క్ అవుతాయా? మీరు కూడా ఇట్లాంటిది బుక్ చేసి తొడవగానే తళతళ మిలాల మెరిసిపోవడం చూసి బుక్ చేశారా? మోసపోయారా? హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సీతా వ్లాగ్స్ ట్రెండీ. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. మా స్టవ్ వచ్చేసి ఎలీకా అనమాట. 1 month నుంచి నేను క్లీనింగ్ చేయలేదన్నమాట. చూడండి ఎట్లా పట్టేసిందో మడ్డి, మొత్తం జిడ్డు అంతా. మామూలుగా విమ్ లిక్విడ్ లేదా లైజాల్ తోటి వేసేసి క్లీన్ చేసేస్తాను. వీటితోటి స్క్రబ్బింగ్ చేసినా కూడా ఇవి పోవట్లేదని వదిలేసాను అనమాట. నేను కూడా మీకులాగే వాటిలో వీటిలో సెర్చ్ చేసి హ్యాపీ ప్లానెట్ కిచెన్ క్లీనర్ తీసుకున్నాను అనమాట. అదేంటి కాసేపు ఫోమ్ వేసి ఇట్లా తొడవగానే మెరిసిపోయినట్టు చూపిస్తున్నారు కదండి, అట్లా ఏమీ అవ్వదు. ఇక్కడ చూడండి మొత్తం పట్టేసిందంతా నేను చాకుతో క్లీన్ చేసుకున్నాను అనమాట. మొత్తం వెనకాల 2 బర్నర్స్ క్లీన్ చేశాను, తర్వాత ఫ్రంట్వి క్లీన్ చేశాను అనమాట. వెనక వాళ్ళవి 2 చిన్న స్టవ్స్, ఎదరవి 2 కొంచెం పెద్దవన్నమాట. ఈ చాకుతో మొత్తం గీకేస్తే మొత్తం వచ్చేసింది అనమాట. అంతకు ముందే నేను విమ్ లిక్విడ్తో క్లీన్ చేసుకున్నాను స్టవ్. పోవట్లేదు, ఎంత రుద్దినా సరే, ఆ నల్ల పీచుతో కూడా రుద్దినా సరే పోవట్లేదు అనమాట. అందుకని ఇలాగ అసలు చూద్దాము, ట్రై చేద్దాము. ఈ స్టవ్ వచ్చేసి ఎలీకా అండి. 12 years నుంచి నేను వాడుతున్నాను అనమాట. ఓన్లీ బర్నర్స్ అరిగిపోవటం, ఇంకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయి కానీ మిగతాది ఏమీ కంప్లైంట్ లేదనమాట. 4 బర్నర్స్ యూస్ చేస్తాను. నాకు వంట త్వరగా క్విక్గా అయిపోయిద్ది అనమాట 4 బర్నర్స్ వల్ల. మా బాబుకి లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అన్నీ ఇంకా దీని మీదే 12 years 13 years మా మ్యారేజ్ అయిన కాడి నుంచి ఇదేనమాట. ఇదే వాడుతున్నాము, ఎటువంటి కంప్లైంట్ లేదు. ఇదే పోవట్లేదని చెప్పి ఏం చేద్దామని చూసి హ్యాపీ ప్లానెట్ కిచెన్ క్లీనర్ తీసుకున్నాను. అది చేసినా సరే ఏమీ పోలేదన్నమాట. ఇది మొత్తం నేను చాకుతో క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం నలుపు ఉంది కదండి, ఆ నలుపు పోవటానికి మాత్రమే ఫోమ్ వేసి రుద్దితే ఏదో పైన పోయిందంతే. అంటే రోజు క్లీన్ చేస్తే మొత్తం పోతుందేమో. కాబట్టి ఏ కిచెన్ క్లీనరు మనకి యూజ్ అవ్వదు. మన స్వశక్తులతో మన చేతులతో మనం ఆ బ్లాక్ స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది మన ఇంట్లోనే ఉన్న విమ్ లిక్విడ్ తోటి, ఆ స్టీల్ స్క్రబ్బర్తోనే మ్యాక్సిమం పని అయిపోతుందండి మనకి. ఏ కిచెన్ క్లీనరు అవసరం లేదు. బ్లీచింగ్ పౌడర్ అన్నారు, నిమ్మకాయ రుద్దాలన్నారు, అదన్నారు, ఏవి పని చేయలేదన్నమాట. ఒక్క స్టవ్ బర్నర్ దగ్గర క్లీన్ చేయడానికి ఒక 2 గంటలు టైం స్పెండ్ చేశాను నేను. బ్లీచింగ్ కాదు సారీ, వంట సోడా, నెక్స్ట్ నిమ్మకాయ పిండి మొత్తం అలా ఉంచేసి ఒక రోజంతా కూడా రుద్దాను అనమాట. అయినా పోలేదనమాట. సింపుల్గా ఇలాగ చాకుతో మొత్తం తీసేస్తే, కాకపోతే కొంచెం జాగ్రత్తగా చేయండి ఇట్లాంటివి చేసేటప్పుడు. నేను జాగ్రత్తగానే చేసుకున్నాను. మొత్తం చూసారా అసలు జిడ్డు ఎలా పట్టేసిందో చుట్టూరు. దీంతో క్లీన్ చేసేయచ్చులే అని చూస్తే అసలు ఏమీ పోలేదన్నమాట. మొత్తం ఆ ఫోమ్ అంతా కూడా చేసి ఒక ఫ్యూ సెకండ్స్ ఆగమని అంటారు, తర్వాత తడి క్లాత్తో క్లీన్ చేయమంటారు. తడి క్లాత్తో క్లీన్ చేస్తే ఇంకా ఎక్కువ నొరగంటుకుంటుంది కానీ వెంటనే ఏం క్లీన్ అయిపోదు అనమాట. మనం బ్లాక్ స్టీల్ స్క్రబ్బర్ చూసారా, దాంతో రుద్దిన తర్వాతే క్లీన్ అవుతుంది అనమాట. తక్కువ మరకలుండి తక్కువ జిడ్డు ఉన్నది మాత్రం వెంటనే రుద్దకుండానే తడి క్లాత్తో తుడిచేస్తే పోతుంది. ఇట్లాగే ఎక్కువ రోజులు ఉన్నాయి మాత్రం పోవట్లేదండి. నాకు ఆ విషయంలో మాత్రం వేస్ట్ ప్రోడక్ట్ అనిపించింది. ఇది చూడండి, మొత్తం చాకుతో ముందు క్లీన్ చేసేసాను అనమాట. మొత్తం చాకుతో మొత్తం గీకేసాను. ఇదంతా గీకేస్తే చూడండి అసలు ఎంత జిడ్డు వచ్చిందో. ఎట్లా చేయాలి ఏంటి అని చూసాను కానీ దాంతో అవ్వకపోయేపాటికి ఇట్లాగా మన చేతులతో మనం చేసుకుంటేనే అది క్లీన్ అయిందనమాట. అసలు ఎంత జిడ్డు వచ్చిందో చూడండి. అసలు పొయ్యిన దగ్గర నుంచి పాలు పొంగిపోయినాయి, టీ పొంగిపోయినాయి. వెంటనే క్లీన్ చేసినా సరే అట్లా పట్టేస్తుంది కదా, అట్లా పట్టేసింది అనమాట. మొత్తం అదంతా చాకుతో క్లీన్ చేసేసి అప్పుడు ఈ హ్యాపీ ప్లానెట్ వేసి ఒక 10 seconds ఒక 15 minutes 5 minutes అట్లా ఉంచి మళ్ళీ బ్లాక్ స్టీల్ స్క్రబ్బర్ తోటి రుద్దితేనే ఏదో ఒక రకంగా పోయిందనమాట. మొత్తం ఏం పోలేదు. ఇదిగోండి ఇట్లా వచ్చింది, ఎంత వచ్చిందనమాట. 1 month క్లీన్ చేయకపోతే మొత్తం జిడ్డు పట్టేసి
ఎంత డస్ట్ వచ్చింది మొత్తం. ఓన్లీ చాకుతోనే క్లీన్ చేశాను, చూసారు కదా మీరు. మొత్తం అదంతా కూడా బ్లాక్గా అయిపోయింది దాని చుట్టూరు. ఎట్లా చేయాలి ఏంటి అని ఎన్ని ట్రై చేశానో ఎన్ని చూశానో నాకే తెలియదు అనమాట. అన్నీ ట్రై చేశాను, ఏటికి వర్క్ అవ్వలేదు. చాకుతో గీకితే మొత్తం వచ్చేసింది. నెక్స్ట్ స్క్రబ్బర్ తోటి చేస్తే రోజు ఇంకా బాగుందన్నమాట. మీరు ట్రై చేశారా ఇట్లాగా? మీరు కూడా స్క్రబ్ ఇవన్నీ ట్రై చేసినా పోకపోవటం అట్లాంటివి చేశారా? ఏదైనా మీరు మంచిది ఏదన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి. కిచెన్ క్లీనరు ఇట్లాగా మొండి మరకలను కూడా తీసే కిచెన్ క్లీనర్. కానీ అవి చేయాలంటే మాత్రం తప్పకుండా వాటిలో కెమికల్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఒక్క చాకుతోటి మొత్తం చూసారా ఎట్లా క్లీన్గా వచ్చేసిందో, అదనమాట. హ్యాపీ ప్లానెట్ బాగుందని తీసుకున్నాను అమెజాన్లో. అన్నీ చూసి ఇట్లా వేసి ఇట్లా తొడవగానే తెల్లగా వచ్చేస్తుందని చెప్పి ట్రై చేద్దాము ఎట్లయినా అని అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. 200 రూపీస్. దీని అంతా న్యాచురల్గా తయారైందనమాట. స్మెల్ కూడా ఏం పెద్ద ఇబ్బందికరంగా లేదు. కొన్ని వాడితే మనకి స్మెల్ పడదు కదా, అట్లాగా వాడు బాటిల్ ఇచ్చాడు. పైన ఇట్లా స్ప్రే చేసుకునేది కూడా వాడే ఇచ్చాడు అనమాట. 200 ఇది వచ్చి అసలు ట్రై చేద్దామని తీసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇట్లా మొత్తం గీకేసిన తర్వాత ఇట్లా ఉంది. ఇట్లా ఫోమ్ మొత్తం కొట్టేసేసి దాని చుట్టూరు పొయ్యి వెనకాల కూడా మనకి వంట చేసేటప్పుడు అంతా చిందుతుంది కదండి. ఆ చిందిందంతా కూడా జిడ్డు పట్టేస్తుంది కదా. నేనేమో వెనకాల పేపర్స్ అంటించుకుంటారు కదా, నేనేమో స్టిక్కర్ అంటించాను అనమాట, బాగుంటుందని అందంగా. దాని మీద కూడా కుట్టాను. దాని మీద కూడా మరకలు పడతాయి కదా మనకి, మరకలు పడకుండానే స్టిక్కర్ చేశాను. ఆ స్టిక్కర్ మీద ఉన్న మరకలు కూడా పోవాలని అక్కడ కూడా ఈ ఫోమ్ అనేది చల్లాను అనమాట. మొత్తం స్ప్రే చేసేసాను పైన గోడ మీద, ఆ కింద గ్యాస్ స్టవ్ వెనకాల మొత్తం అంతా కూడా ఫోమ్ చేసేసి అసలు ఎట్లా పనిచేస్తుంది అని చెప్పి ట్రై చేశాను. తక్కువ మరకలు ఉండి తక్కువ జిడ్డు ఉంటే మాత్రం ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్లో అది మొత్తం తడి క్లాత్తో తుడిచేస్తే పోతుంది. తడి క్లాత్ అయినా సరే మొత్తం అక్కడే ఉంటుంది ఫోమ్ మొత్తం ఫోమ్ కదండి, వెంటనే పోవట్లేదని మళ్ళీ పొడి క్లాత్ తోటి మొత్తం క్లీన్ చేసుకోవాలి, లేకపోతే కడిగేసుకోవాలన్నమాట. ఇదిగో చూడండి, పైన గోడ అంతా కూడా లైట్గా మరకలు ఉన్నాయి అన్నమాట. ఎక్కువ లేవు, లైట్గా ఉన్నాయి. ఇలా లైట్గా ఉన్నాయి మాత్రం చక్కగా పోతున్నాయి. ఎక్కువ ఇప్పుడు స్టవ్ చూసారు కదా, అంత పట్టేసినవి మాత్రం ఖచ్చితంగా పోవట్లేదండి వీటితోటి. ఆ విషయంలో మాత్రం నాకు వేస్ట్ ప్రోడక్ట్ అనిపించింది. నేనేమి దేనికి ప్రమోషన్లు ఇవ్వట్లేదు, రివ్యూలు ఇవ్వట్లేదు. నేను చేసింది ఇంట్లో మీకు చెప్తున్నాను, ఉపయోగపడుతుందని చెప్పి. మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవటం, లేదా తక్కువ జిడ్డు ఉన్నప్పుడు ఇట్లాంటివి యూజ్ చేసుకోవడం. ఇది ఎందుకంటే న్యాచురల్గా ఉంది, ఆ స్మెల్ కూడా బాగానే ఉంది. ఫీడ్బ్యాక్ అనుకోవచ్చు ఇది. చూసారా, అది మొత్తం అక్కడ అంతా క్లీన్ చేసేసాను. చూడండి, తడి క్లాత్తో పెట్టినా సరే ఆ నొరగ మొత్తం పోవట్లేదు అనమాట. వెంటనే దాని మీద ఆ బాటిల్ మీద రాసుంది, ఫ్యూ సెకండ్స్ ఆగి వెట్ క్లాత్తో తొడవమని చెప్పి ఉందన్నమాట. ఆ గోడ మీద, ఆ స్టిక్కర్ మీద, పైన అంతా కూడా బాగానే పోయింది. కానీ ఆ స్టవ్ మీద ఇంకా చిన్న నల్లగా మరకలు ఉన్నాయి కదా, అవి మాత్రం మళ్ళీ స్క్రబ్ తోటి రుద్దితే కానీ పోలేదన్నమాట. ఇదిగోండి, ఆ స్టిక్కర్ మీద మొత్తం ఇలాగా మొత్తం దాని మీద కూడా రుద్దాను కానీ మొత్తం పోలేదు. అది స్టిక్కర్ కదా, గోడ కాదు కదా. మొత్తం టైల్స్ మీద అదంతా పోయింది నీట్గానే. మా పక్కన మన కిచెన్ ఇదిగోండి చూడండి, మొత్తం రుద్దుతున్నాను. మళ్ళీ ఫోమ్ కాసేపు ఉంచేసి మొత్తం స్టీల్ స్క్రబ్బర్ తోటి రుద్దినా సరే ఇంకా మొత్తం మరకలేం పోలేదు. ఇట్లాగే తక్కువ అయిపోయింది కదా, ఇప్పుడు మొత్తం రుద్దేశం కాబట్టి రోజు చేసుకుంటే కొంచెంగా పోయిద్ది అనమాట. తక్కువ మరకలు, తక్కువ జిడ్డు ఉంటేనే ఇది యూజ్ అవుతుంది. కానీ వెంటనే చక్కగా క్లీన్ చేసేసుకున్నాక తళతళ మిళమిళ మెరిసిపోతుంది అనమాట. అది మాత్రం బాగుంది. ఈ కిచెన్ బల్ల మీద కూడా క్లీన్ చేశాను, అది కూడా బాగానే ఉంది. కాకపోతే ఫోమ్ కదండి, ఎక్కువ కొడితే అదంతా క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది అనమాట. మీకే తెలుస్తుంది. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇట్లాగా మన చేతులతో ఖచ్చితంగా మనం కష్టపడందే ఏది అవ్వదు. కష్టపడకుండా ఉండాలి అంటే మాత్రం వెంటనే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం మంచిదని నాకు ఒక పెద్ద గుణపాఠం వచ్చిందనమాట.
అది నా దీని ద్వారా నాకు తెలిసింది. చూసారా ఫోము తడి క్లాత్ తుడుస్తుంటే వస్తుందా అసలు? ఇంకా నురగ పట్టేసి అట్లానే ఉంటుంది చూడండి. ఇంకా లాభం లేదని చెప్పి ఎంత తుడిచినా పోవట్లేదు అనమాట అని చెప్పి ఇంకా గట్టిగా పిండేసి తడంతా మళ్ళీ ఒకసారి తుడిచాను, అయినా పోవట్లేదు. ఇంకా లాభం లేదని చెప్పి పొడి క్లాత్ తీసేసుకుని దాంతో మొత్తం తుడిచేసాను అనమాట. ఇంకా పోలేదు చూసారా మీరు? అంత నల్ల స్టీల్ స్క్రబ్బర్తో రుద్దినా సరే ఇంకా ఉన్నాయి మరకలు దాని మీద. కాకపోతే అంతకు ముందు మీద ఇది చాలా బెస్ట్ అని అనిపించాలి, నల్లగా అయిపోయినాయి అనమాట బాగా. దాని మీద ఇప్పుడు నీ చాకుతో అంతా క్లీన్ చేసేసి దీంతో క్లీన్ చూసారా ఎంత తళతళ మెరిసిపోతున్నాయో. అబ్బా, మన వంటగదిలో మన పొయ్యి నీట్గా ఉంటే మన ఆడవాళ్ళకి ఎంత తృప్తిగా ఉంటుందో కదండి. అది చూసారా మొత్తం మీకు క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇట్లా ఉందన్నమాట. గోడ మీద కూడా చూపిస్తాను చూడండి. ఎలికా గ్యాస్ స్టవ్ 12 years ఇది వచ్చేసి. ఇది ఇలా ఒక నెల రోజులు వదిలేస్తే దాన్ని చుట్టూ అంత మడ్డి పట్టేసింది అనమాట. అలాగా అదిగోండి చేతులు కూడా నాకు నీళ్ళల్లో కొంచెం ఎక్కువ ఉంటే కొంచెం దద్దుర్లా వస్తాయి అనమాట. లైట్గా ఇచ్చింగ్ అనిపించింది. స్మెల్ వల్ల ఏమీ ప్రాబ్లం లేదు కానీ ఇదిగోండి గోడ అంతా క్లీన్ చేశాను, అదంతా కూడా నీట్గా బాగానే వచ్చేసింది. కిచెన్ టాప్ మీద కూడా పర్లేదు బాగానే వచ్చింది. నెక్స్ట్ షింక్లో వేసి పెట్టాను కానీ అది పెద్ద రిజల్ట్ నాకు అనిపించలేదు అనమాట. మీరు ఏమి యూస్ చేశారు మీ గ్యాస్ స్టవ్కి, మన షింక్ పైప్స్కి, షింక్కి, వీటికి ఏమి యూస్ చేస్తారు మీరు? ఇదిగో చూసారా షింక్ కూడా వేసాను కానీ నాకు పెద్దగా ఏమీ క్లీనింగ్ అని అనిపించలేదు అనమాట, అట్లానే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ సీతా వ్లాగ్స్ ట్రెండీ.